హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఒక కస్టమర్ వాళ్ళ సిస్టర్ 10 years యానివర్సరీ కోసం క్యాండిల్స్ ఇచ్చారు. రెగ్యులర్గా ఏవో గిఫ్ట్స్ ఇస్తుంటారండి. ఈసారి క్యాండిల్స్ ఇవ్వాలనిపించి నా దగ్గర ఆర్డర్ పెట్టారండి. అట్ ద సేమ్ టైం హ్యాండ్ నోట్ రాయమన్నారు. హ్యాండ్ నోట్కి వాళ్ళకి కావాల్సిన మెసేజ్ నేను టైప్ చేసి పంపించానండి. దాంట్లో కొన్ని చేంజెస్ చెప్తే చేసి హ్యాండ్ నోట్ రాసి పంపించానండి. వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఆ హ్యాండ్ నోట్ రాస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్కి నేను ఇట్లా హ్యాండ్మేడ్ కార్డ్స్ రాసేదానండి. మెసేజ్ రాసి ఫ్రెండ్షిప్ డే గురించి, వాళ్ళ బర్త్డే అప్పుడు మెసేజ్ రాసి నేను గ్లిటర్స్తో స్టిక్కర్స్ డిఫరెంట్ బార్బీ స్టిక్కర్స్ అవి ఇవి దొరికేవి కదండి. ఆ స్టిక్కర్స్ పేస్ట్ చేసి మంచిగా కార్డ్ అట్రాక్టివ్గా చేసి నేను ఇచ్చేదాన్నండి. అదే గుర్తొచ్చింది. సేమ్ అలానే రాశానండి. వాళ్ళకి ఆ కార్డ్ కూడా రాశాక పిక్ పోస్ట్ చేశాను. వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళ సిస్టర్కి కూడా క్యాండిల్స్ అట్ ద సేమ్ టైం హ్యాండ్ నోట్ బాగా నచ్చిందంట. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ సో ఎలా అయినా వాట్సాప్ మెసేజ్ కన్నా ఇట్లా హ్యాండ్ నోట్స్ అనేవి మన లవ్డ్ వన్స్కి చదివినప్పుడల్లా మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక బెటర్ వే అండి. వాట్సాప్ మెసేజ్ ఒకసారి చదువుతాం, అది ఓకే. బట్ ఎన్నిసార్లు స్టేటస్లో పెట్టుకున్నా అది ఒక 24 hours అండి. బట్ ఇది మనం వాళ్ళు లోలో ఉన్నప్పుడు కానీ ఏదన్నా మనం గుర్తొచ్చినప్పుడల్లా ఇలాంటివి తీసి చదువుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతాయండి. సో మీ లవ్డ్ వన్స్కి కూడా ఇలాంటివి పంపించాలి అనుకుంటే మీరు పైన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. మా దగ్గర దొరికే ఐటమ్సే కాదు, మీరు ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా యాడ్ చేసి పంపించమన్నా కూడా మేము యాడ్ చేసి పంపిస్తామండి. పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే నేను అన్నీ చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తాయండి ఫర్దర్గా. ఓకేనా? బాయ్ ఆల్.